హాయ్ ఫ్రెండ్స్, నేను సుభాష్. మన టాపిక్ అంటే మన ఫేస్బుక్ కి ఆల్టర్నేటివ్ ఒక సూపర్ యాప్ ఉంది ఫ్రెండ్స్. ఆ యాప్ గురించి తెలుసుకుందాం. సో మీరు ఇంతవరకు చుట్టినప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేయడం చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు అనిపిస్తుంది కదా, కామెంట్ కూడా తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనందరం ఫేస్బుక్ యాప్ యూజ్ చేస్తుంటాం. మనం ఫేస్బుక్ ఆల్టర్నేటివ్ ఒక సూపర్ యాప్ ఉంది ఫ్రెండ్స్. ఆ యాప్ పేరే ప్లస్ ఫేస్బుక్. ఈ యాప్ ఎలా చూస్తుందంటే మనకు ఫేస్బుక్ యాప్ సైజ్ వచ్చేసి మనకు 54 MB. కానీ మనం ఫేస్బుక్ ఆల్టర్నేటివ్ గా లైటర్ వర్షన్స్ యూజ్ చేస్తుంటాం. మనం ఫేస్బుక్ లైట్ ఇన్స్టాల్ చేసుకున్నా మనం ఖచ్చితంగా మెసెంజర్ యాప్ అయితే ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. వీటి వల్ల ఏంటంటే మన మొబైల్ స్టోరేజ్ తగ్గుతుంది. దానికోసం మనకి ఈ ప్లస్ ఫేస్బుక్ యాప్ యూజ్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. ఫ్రెండ్స్, మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని ప్లస్ ఫేస్బుక్ అని కొడితే మీకు ఫస్ట్ లోన్ వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మనకి యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మనకి ఇక్కడ మనకి ప్లస్ మార్క్ కనిపిస్తుంది. ట్యాప్ చేసి మీకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోనికి వస్తుంది. చూడండి, ఇక్కడ మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను సైన్ ఇన్ అవుతాను. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఫీచర్స్ ఏంటో చూపిస్తాను. ఫ్రెండ్స్, మనకి యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంది. మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం మెసేజ్ చేయొచ్చు మన ఫ్రెండ్స్కి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు మన ఫ్రెండ్స్కి. మనం డైరెక్ట్ ట్యాప్ చేసి మన ఫ్రెండ్స్ మెసేజ్ వెళ్ళిపోతుంది అనమాట. మనం మళ్ళీ ఆల్టర్నేట్గా మనం వేరే యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం అవసరం లేదు. మనం ఇందులో సెట్టింగ్స్ ఏమి ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంది, మీరు ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. మనం సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన సెట్టింగ్స్లో మనకు డిఫాల్ట్గా వచ్చేసి మనకు డార్క్ థీమ్ ఉంది. అంటే మనం నైట్ పూట మనం ఫేస్బుక్ యూజ్ చేసి మనం ఈ డార్క్ థీమ్ ఆన్ చేసుకుంటే మనకు డార్క్ అవుతుంది అనమాట. మన కళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు నోటిఫికేషన్ బార్. ఇక్కడ ఆఫ్ చేసుకుంటే మనకు నోటిఫికేషన్స్ బార్ రాదనమాట. మనం ఇక్కడ ఆన్ చేసుకుంటే మనకి ఏంటంటే మనకు నోటిఫికేషన్ బార్ ఉంటుంది. మనకి ఎన్ని మెసేజెస్ వచ్చాయి మన టోటల్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట మనకు. అలాగే మనం ఇక్కడ ఫాంట్ సైజ్ కూడా చేంజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూపిస్తాను ఎలాగో. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు 100 ఉంది, 120. లైక్ చూడండి, ఇలా మన ఫాంట్ సైజ్ కూడా మనం పెంచుకోవచ్చు ఇందులో. ఫ్రెండ్స్, ఇందులో హైలైట్ ఫీచర్ వచ్చేసి ఏంటంటే మనకి ఇన్బుల్ట్ వీడియో డౌన్లోడర్ ఉంది. మీరు ఏదైనా వీడియో చేసేటప్పుడు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ ఫైల్స్లోకి. చూపిస్తాను అది ఎలాగో. మీరు లాంగ్ ప్రెస్ చేసి మనకు వీడియో డౌన్లోడింగ్ ఆప్షన్ వస్తుంది అనమాట. మీరు స్టాండర్డ్ వీడియో క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే హెచ్డీలో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ప్లే చేసుకోవచ్చు. డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకు డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీరు ఏ వీడియోనైనా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాగే మీకోసం డిఫరెంట్ యాప్ రివ్యూస్ తీసుకొస్తుంటాను ఫ్రెండ్స్. నన్ను ఒక చిన్న రిక్వెస్ట్ అంటే మీరు ఇప్పటికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో తీసుకొచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాప్ రివ్యూస్, అలా మొబైల్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. మీకు ఏంటంటే నాకు కామెంట్ కూడా తెలియజేయండి. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్, జై స్వచ్ఛ భారత్.